ఇలా చోడవరంలో ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్నారు ఇద్దరు అన్నదమ్ములు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. సుమారు 2 కోట్ల రూపాయలు చెల్లించామని బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు అన్నదమ్ములైన కసిరెడ్డి రమణమూర్తి, మోహన్ బాబులకు స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు చోడవరం పోలీసులు. కసిరెడ్డి మోహన్ బాబు వాళ్ళన్నయ్య కసిరెడ్డి రమణమూర్తి పోలీస్ డిపార్ట్మెంట్ అండి. అందరి దగ్గర 3 లక్షల నుంచి 5 లక్షలు వసూలు చేశారండి. అయితే ఒక్కో జాబులకి నాకు డ్రైవర్గా ఇస్తానని చెప్పేసి అన్నాడు. అందులో కాకపోతే పోలీస్ స్టేషన్లో హోమ్ గార్డ్ డ్రైవర్గా ఇస్తానని చెప్పేసి అది కూడా చెప్పారండి. ఇది ఏదో రకంగా మేము అలాగే కట్టుకున్నాం, అమౌంట్ కూడా అలాగే వచ్చారా మాకు కూడా అని చెప్పేసి అన్నారండి. అది మా ఊర్లో వాళ్ళే అని చెప్పేసి మేము నమ్మకంగా డబ్బులు కట్టాము. మా అందరికీ నోట్ల మీద అటు సంతకాలు పెట్టి చెక్కులు, ఎంటీ చెక్కులు అన్నీ ఇవ్వడం జరిగింది. కానీ అడుగుతుంటే జాబులు రావట్లేదండి. చాలా రోజులు బట్టి మేము దానికోసమే వెయిట్ చేస్తున్నాం. చూసి మేము అడుగుతుంటే ఇప్పుడు వస్తాయి, ఎప్పుడు వస్తాయి, 3 నెలలు 6 నెలలు అన్నట్టు చెప్తున్నారు. ఒక్కొక్కసారి అందరూ మా సార్ చచ్చిపోయారు. ఆ డబ్బులన్నీ కూడా మా సార్ వాళ్ళ దగ్గర ఉండిపోయి ఇప్పటికి వచ్చి రావటం లేదు, నేను ఆటాలే పడుతున్నాను అని చెప్పేసి అన్నారండి. ఆల్రెడీ మా దగ్గర వాయిస్ రికార్డులు అన్నీ కూడా ఉన్నాయి. దాంతో లోన్ పెట్టామని చెప్పేసి అది కూడా లెటర్ పంపించారు, ఎంటీ చెక్కులు పంపించారు. ఏది అడిగినా సరే ఏదో ఒక రకంగా మాకు ఇచ్చేసుకొస్తున్నారండి. ఏదో సమాధానం చెప్పుకొని వచ్చేస్తున్నారు తప్ప దానికి సంబంధించి ఏది కూడా మాకు ఇది చేయటం లేదు. అయితే మేము ఇంకా చూసి లాస్ట్ స్పందనలో మేము కంప్లైంట్ పెట్టడానికి వెళ్ళామండి. కంప్లైంట్ పెట్టడానికి వెళ్తే కలెక్టర్ గారు అన్నారు, మీ డబ్బులు అయితే ఎక్కడికి పోవమ్మా, మీ అంతా కరెక్ట్గా వచ్చేస్తే మేము వాళ్ళని పిలిపిస్తాం, మాట్లాడతాము. చోడవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు అక్కడ కలండి, ఎస్సీ గారు వాళ్ళని కలిసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మీరు దాని ద్వారా మీరు ప్రెస్ మీట్ పెట్టుకోండి. ప్రెస్ మీట్ పెట్టి మీరు అక్కడ ప్రెస్ మీట్లో చెప్పి మొత్తం అంతా చేయండి. వాళ్ళే మీ దగ్గరికి వస్తే మీరు అక్కడికి వెళ్ళవలసిన పని లేదు అని చెప్పేసి అన్నారండి. మేము ఏదైనా సరే మాకు గవర్నమెంట్ మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాకు సహాయం చేస్తారని, మాకు కట్టిన డబ్బులు మాకు వస్తే చాలు.